ఆరోగ్యం ఏం బాలేదండి అస్సలు. అందుకే పడుకోనున్నాను. సో, అసలు ఏమైందనేది వీడియో ఎండ్ వరకు చూడండి. సో, థంబ్‌నెయిల్ అయితే మెన్షన్ చేశాను కదా! ఆపరేషన్ చేయాలని చెప్పారని చెప్పేసి. సో, ఇక్కడ ఏమైందంటే నాకు 1 వీక్ నుంచి విపరీతంగా చెవునొస్తుంది. అసలు ఎందుకు వస్తుందా అని చెప్పేసి నాకైతే ఇంకా అంతకుముందు నుంచి ఒక డౌట్ ఉండింది. ఏంటంటే నాకు నోస్ అలర్జీ ఉంది. సో, ఎక్కువ ఈరోజు గ్యాప్ ఇస్తే కనుక రేపటి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుందనమాట. 1 డే మాత్రమే గ్యాప్ ఇస్తున్నాను. అంతకుముందు అయితే కనుక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే 24 అవర్స్ కూడా నిద్రపోతూనే ఉన్నాను. అస్సలు అవ్వడం లేదు. అందుకోసమని చెప్పేసి ట్యాబ్లెట్ అయితే నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేసిన తర్వాత ఇంకా పోనీలే ఇప్పుడైనా కొంచెం బాగుంటుందేమో అని నోసల్ స్ప్రేస్ అవన్నీ వాడుతున్నాను. అవన్నీ వాడినా కానీ నాకు ఏమవుతుందంటే నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంక ఇలా కాదని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా తిరుపతికి వెళ్దాంపా చూపిస్తానని చెప్పారు. అందుకే నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు. నువ్వు బాగాలేనప్పుడే ఇలా వీడియోస్ తీస్తే ఇంకా బాగుంటే ఎన్ని వస్తాయో అక్క వీడియోస్ అని అనుకోవద్దు. నేను జస్ట్ కొన్ని కామెంట్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తున్నాను. ఇంకా మిగతాటివన్నీ డైలీ ఒక 6-7 వీడియోస్ వరకు కంటెంట్ వీడియోసే పెడుతున్నానండి. చూడండి, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా, సేమ్ టైం ఇంకా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా అలాగే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫుల్గా ఉన్నాను అనమాట. ఎలాగో ఉన్నాను కదా, నాకు మార్నింగ్ టైం పడుకుంటే సరిగా నిద్ర పట్టదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా టీవీ ఉంటే ఎదురుగా టీవీ అయితే చూస్తున్నాను. టీవీ చూస్తూ ఇంకా ఉన్నా. ఇంకా నాకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో కూడా పెట్టేసుకున్నాను. మా వాడు పదే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి ఇది ఉంది. చిన్నప్పటి నుంచి మళ్ళీ లేదు, కొంచెం మీడియం, సో మిడిల్ ఏజ్లో వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా నేను దాన్ని కేర్లెస్గా తీసుకున్నాను. ఇంకా పోతుంది అని చెప్పేసి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ ఇలా తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోలేదు. నేను చేసిన మిస్టేక్ అది ఒక్కటే అనమాట. పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే నాకు ఎప్పుడో క్యూర్ అయ్యిండేది. నాకుండే హాస్టల్ బిజినెస్కి ఇలా అస్సలు అవ్వడం లేదు. కంటిన్యూస్గా ఇలా తుమ్ముతూ ఉంటే ఇబ్బంది కదా, అందుకోసం అని చెప్పేసి మా హస్బెండ్ లేదు ఈసారి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాల్సిందేనంటే మా హాస్టల్ ఒక అబ్బాయి అక్క నాకు కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఉండింది. ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను, నాకు ఆపరేషన్ చేశారు, క్యూర్ అయింది, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అక్క అని చెప్పాడు. సో హైదరాబాద్ ఒక హాస్పిటల్ చెప్పాడు. ఓకే అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఉంటే ఇక్కడికి వెళ్ళండి బాగా మంచిగా చూస్తారని చెప్పారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక స్టెప్ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ తిరుపతికి అయితే వెళ్ళాను. లాస్ట్ టైం కూడా వెళ్ళాను. బట్ ఏంటంటే నాకు ఫస్ట్ డాక్టర్ చెప్పింది ఏంటంటే నేను షాక్ అయిపోయాను. ఆయన చెప్పింది విని ఏం చెప్పాడంటే అసలు మీకు ఎలాంటి జస్ట్ ఎలర్జీ మాత్రమే ఉంది, నాకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, సో ముక్కు నిండా శ్వాస తీసుకోలేకున్నాను, నోటితో తీసుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు, అంటే అది మీ భయము, ఆ భయాన్ని పోగొట్టుకోమ్మా అని చెప్పాడు. నాకు ఏం అర్థం కాలేదు. నేను ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట, ఆల్మోస్ట్ ఎంఎస్సీ చదివాను, నాకు ఆ మాత్రం తెలియదా దేనికి భయపడుతున్నానా దేనికి భయపడడం లేదా అని చెప్పేసి. నేనేం చిన్నపిల్లని కాదు కదా, ఐఎమ్ నాట్ ఏ కిడ్స్ అలా అని చెప్పాను. అంటే మీరు ఎప్పుడు ఇలాగే అంటారు, కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనలో భయం ఉన్నప్పుడు కూడా అది అవుతుంది, గుండె దడగా అలా అనిపిస్తుంది, అంటే అది వేరు ఇది వేరు. నాకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, సో నేను హార్ట్ఫుల్గా తీసుకోలేకపోతున్నా అని చెప్పినా కానీ అది ఇదని చెప్పేసి మెడిసిన్ రాసిచ్చారు. ఇంకా సరే ఎందుకు ఎంతో వాదించడం. బాగా ఫేమస్ డాక్టర్ మరి, నాకు వాళ్ళ హాస్పిటల్ నేమ్స్ కూడా మెన్షన్ చేయడం ఇష్టం లేదు. వాళ్ళు కూడా కష్టపడి చదివింటారు కదా, ఏదో నా దాంతో మిస్టేక్ అయిందని. మిగతా అన్ని చోట్ల మిస్టేక్స్ అయినాయని నేను చెప్పను. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాను. అది 2 months బ్యాక్ అండి, అప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ వెళ్ళాను అనమాట తిరుపతికి. ఇంకొక నెక్స్ట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి అయితే ఆయన వచ్చేసి నా నోస్ అయితే చెక్ చేస్తాడు. ఫస్ట్ ఆయన నోస్ చెక్ చేస్తాడు, తర్వాత నాకు ఇయర్ పెయిన్ అనేది లేదు, చెవి పెయిన్ అనేది లేదు, జస్ట్ నోస్ పెయినే ఉంది. నోస్ మాత్రమే ఎలర్జీ, ముక్కు నుంచి కొంచెం వాటర్ లాగా వస్తూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయని చూపించాను. చూపిస్తే నీకు ఎలర్జీనే ఉంది, నీకు ఎలాంటి ఇష్యూ లేదు, లోపల కండ కూడా లేదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, సో నీకు నేను మెడిసిన్ రాసిస్తాను, 5 years వరకు ఇవే కంటిన్యూస్గా డైలీ మెడిసిన్ వాడాల్సిందే, 5 years వాడితే అప్పుడు నీకు తగ్గుతుంది, అప్పుడు నీకు రెసిస్టెంట్ వస్తుంది అని చెప్పారు.
తర్వాత వచ్చేసి నాకు పక్కా తెలుసుకోవాలని ఉంది. అసలు నాకు ఏమైంది అనేది నాకు ఎందుకు వస్తుంది, పదే పదే ఇలా ఎందుకు వస్తుంది. అలర్జీ ఉంటుంది, బట్ ఏంటంటే ఈ వీక్ వస్తుంది జలుబు, నెక్స్ట్ వీక్ అన్నా ఆగాలి కదా, బట్ అలా లేదు. 1 డే మాత్రమే గ్యాప్ ఇస్తుంది. ఇంత పెద్ద ఎలర్జీ ఎందుకు ఉంటుంది సార్, నాకైతే కనుక ఏదో డౌట్గా ఉంది, బట్ నాకు మొత్తం తెలుసుకోవాలని ఉందని చెప్పేసి అడిగాను. అడిగితే సరే అమ్మా అని చెప్పేసి కొంచెం బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇచ్చాడు. నాకు ఎందుకు ఆయన అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఆయన ట్రూగా చెప్పినట్టు, నన్ను ట్రస్ట్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ మేమేం చెప్తున్నామా అనేది మొత్తం వినాలి. సో అది నీ జీన్స్లోనే ఉంది, నీ జీన్స్ పరంగా వచ్చింది. నాకు జీన్స్లో రాలేదు. ఒక 7-8 ఇయర్స్ తర్వాత నాకు ఏంటంటే ముక్కులో కొంచెం గాయమైంది. సో ఆడుకుంటూ కింద పడ్డాను. సో అప్పటి నుంచి వస్తుంది. నాకు ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇష్యూ లేదని చెప్తే ఆయన సరిగ్గా వినలేదు. ఇంకా ఈయన వినలేదని నాకు అర్థమైపోయింది. మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకా ఓకే అని చెప్పేసి ఆయన సరే బ్లడ్ టెస్ట్ చేస్తాను చూస్తాను అన్నాడు. నాకు అవన్నీ ఇంకా నచ్చలేదు. ఓకే అని చెప్పేసి జస్ట్ ఒక ఆయన కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నాను. చెవి నొస్తుందంటే చెవిలో కొంచెం లైట్గా డస్ట్ అదంతా ఉంది, క్లీన్ చేస్తాను, నేను చెవి డ్రాప్స్ వేస్తానని చెప్పాడు. అది తెచ్చుకోమని మెడిసిన్ రాసిచ్చాడు. బట్ ఏంటంటే నేనేం తీసుకోలేదు. ఇంకా రిపోర్ట్స్ అవన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి మా హస్బెండ్కి ఫోన్ చేస్తే అప్పుడు మా హస్బెండ్ ఏం చెప్పాడంటే, లేదు ఇంకో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళు, వాళ్ళైతే క్లారిటీగా చూస్తారంట అని చెప్పేసి ఇంకో హాస్పిటల్ అయితే మెన్షన్ చేశాడు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కరెక్ట్గా చూశాడండి. సో అందుకే మనం ఎప్పుడైనా కానీ ఒక ఒపీనియన్ అంటూ తీసుకోకూడదు. ఒక 2-3 ఒపీనియన్స్, ఒక 2-3 హాస్పిటల్స్ అయితే చెక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే డాక్టర్ పర్ఫెక్ట్గా చూశాడు. మొత్తం చూసి నాతో మాట్లాడి ఏమైందా ఏంటి అంతా విన్నాడు. విన్న తర్వాత నేను క్వశ్చన్ వేసాను. నాకేంటంటే నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. నాకు ఇలాగా డైలీ నేను ఇలా ఇబ్బంది పడుతూ ఉండలేను. నాకు అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ కూడా వస్తుంది. తుమ్మి మనం తుమ్మినప్పుడు మన హార్ట్ అనేది ఒక 5 seconds అయితే ఆగుతుందంట. నేను ఎక్కడో చదివాను. అది నిజమో అబద్ధమో బట్ నాకు తెలియదు. బట్ ఏంటంటే నాకు అలా పెయిన్ కూడా వస్తుందంటే ఇదంతా నీ తుమ్ముల వల్లే వస్తుంది. సరే నేనైతే ఒక స్కానింగ్ చెప్తాను, సిటీ స్కానింగ్ చేయించుకోనరా అని చెప్పేసి రాసిచ్చాడు. ఒకటి బ్లడ్ టెస్ట్ అయితే రాసిచ్చాడు. ఇవి 2 చేసుకోనరా. తర్వాత నీకు ఉంటే 2 ఉన్నాయి. ఒకటి ఎలర్జీ. ఆ ఎలర్జీ అనేది ఏ టైప్ ఎలర్జీ అని తెలుసుకోవాలి. ఆ టైప్ ఎలర్జీ అయినప్పుడు దాన్ని కరెక్ట్ రెసిస్టెంట్ ఇచ్చేస్తే కనుక ఒక 5-6 years వరకు నీకు అలాంటి నోస్ ఇన్ఫెక్షన్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు నాకు ఎలర్జీ కాదు, ఇంకొకటి ఏదన్నా సైనసైటిస్ కానీ లేకపోతే ముక్కులో ఏదన్నా కండ పెరగడం కానీ అలాంటివి ఉంటే కనుక ఆపరేషన్ చేస్తా అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇంకా స్కానింగ్ తీసుకున్నాను. స్కానింగ్ మనం ఇప్పుడు ఇస్తే ఆఫ్టర్నూన్ వస్తే కనుక ఈవినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. అంటే ఒక 1 hour. ఇంకా నాకు లంచ్కి టైం అయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి ఇంకా ఫుడ్ అవన్నీ తినేసి ఇంకా ఈవినింగ్ 5 o'clock వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకున్నాను. బ్లడ్ టెస్ట్ అయితే కిందనే ఉన్నింది. సిటీ స్కానింగ్ అనేది వేరే చోట ఉన్నింది. అక్కడికి వెళ్ళి ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్ కరెక్ట్గా చెక్ చేశాడు. మనకు సిటీ స్కానింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక బెంచ్ పైన పడుకోబెట్టేస్తారు. మన తలపైన రౌండ్గా ఒక వైట్ కలర్లో ఉంటుంది. సో దాంతోకి మనం తీసుకెళ్తుంది, మొత్తం హెడ్ మొత్తం ఫొటోస్ తీస్తుంది, మన స్కెలిటన్ మొత్తం ఫొటోస్ తీస్తుంది. కాసేపు తీసుకుపోతుంది, అవన్నీ తీస్తుంది ఫొటోస్, మళ్ళీ బయటికి తీస్తుంది, మళ్ళీ కాసేపు పైకి లోపలికి తీసుకుపోద్ది, పైకి ఎత్తుద్ది, మళ్ళీ కింద పెట్టిద్ది. అబ్బో నేను వర్ణించలేనండి అవన్నీ. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అది కరెంట్ మిషన్ కదా, పైగా నర్సేమో మనము లోపలికి వెళ్ళే ముందు మన మెడలో ఆర్నమెంట్స్ అనేది ఏం ఉండకూడదు. అంటే పిన్నీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ తర్వాత తలలో పక్క పిన్నీస్ కానీ అలాంటివన్నీ ఏం ఉండకూడదు. మీరు ఈ మధ్య ఏదో వీడియోస్ నేను చూశాను, అవన్నీ ఏం ఉండకూడదు, అవన్నీ తలకు రబ్బర్ బ్యాండ్ కూడా తీసేయమనింది. నేను తీసేసాను. ఎందుకంటే ఇంకా ఏదన్నా ఇబ్బంది అయితే మనకే కదా ప్రాబ్లం అని చెప్పేసి తీసేసి వెళ్ళి పడుకున్న తర్వాత ఇంకా అది తీసుకుపోయి ఇట్ట తిప్పి మొత్తానికైతే ఫోటోలన్నీ తీసిన తర్వాత మీకు ఒక 1 hour ఉంటే ఇస్తానండి అని చెప్పారు. ఎంతమంది వస్తున్నారు అక్కడికి తెలుసా, ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ వస్తూ ఉన్నారు. చూశాను. ఇంకా చూసిన తర్వాత ఇంకా నేను 1 hour తర్వాత వస్తాను, ఎలాగో ఇంకా ఈవినింగ్ టైం అయింది మేడం అని చెప్పేసి లంచ్ బ్రేక్ వెళ్ళేసి వస్తానని చెప్పాను. ఇంకా వెళ్ళి ఈవినింగ్ వచ్చానండి. ఈవినింగ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఒక ఆవిడ పడుకోని ఉంది. అంటే అక్కడ అంతా చాలామంది
పడుకుంది, నిలబడుకొని కూర్చోన్నదు. ఆవిడ ఒక్కటే పడుకోంది. నాకు ఆమెను చూసి చాలా భయం వేసింది. నువ్వు చనిపోయిందా ఏమో అని చెప్పేసి అక్కడ ఉండే నర్సుని అడిగాను. ఆవిడకి ఏమైంది, చనిపోయిందంటే లేదు నిద్రపోతుంది. అలా నిద్రపోవడం ఏంటండి, అసలు ఉలుకు లేదు పలుకు లేదు, ఎలాంటి చలనం లేదు. ఆవిడ దగ్గర ఎవ్వరు లేకపోయా. నేనేమనుకుంటాను చెప్పండి, ఆవిడని చూసి నాకు గుండె దలుచుకున్నాను నేను. ఎప్పుడో మా ఫ్రెండ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూశానమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చూడలేదు. ఇంకా శవాన్ని డైరెక్ట్గా ఏదో చనిపోయిన వాళ్ళంటే కొంచెం దూరం నుంచి చూస్తాం కదా, అంత దగ్గరగా చూడలేదు. నేనేమో ఆ స్ట్రక్చర్కి అనుకుని పోయాను. ఇంకా అయిపోయి నా గుండె పైనే పోయింది. ఇంకా దేవుడా అనుకుంటే లోపలికి అడిగితే లేదో ఆవిడ పడుకోందంటే అమ్మయ్య అనుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే డాక్టర్ చూశాడు. డాక్టర్ చూసి నీకు వచ్చేసి అంటే లోపల బోన్ అనేది సైడ్కు ఉంది, ఇంకో చోట వచ్చేసి కొంచెము పాలిప్స్ ఉంటాయి కదా, అంటే కండ పెరిగింది అని చెప్పేసి చెప్పాడు. ఇన్ఫెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు ఇన్ఫెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ విషయం మనం చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది. అండ్ వీడియోస్ మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, కళ్ళు మొత్తం నలిపేస్తాను, కళ్ళంపటి వాటర్ వచ్చేస్తే ఇన్ఫెక్షన్ అయితే చాలా ఉందమ్మా. ఫస్ట్ నేను 5 డేస్కి ఒక ఇంజెక్షన్, అలాగా మొత్తము 1 మంత్ వరకు ఇంజెక్షన్స్ ఇస్తాను. సేమ్ టైము ట్యాబ్లెట్స్ ఇస్తాను. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఈ ఇంజెక్షన్స్ అనేవి వాడు, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ తీస్తాను. సో అప్పటికి క్యూర్ అయ్యిందా లేదా అని చూస్తాను. లేదు క్యూర్ అవ్వలేదంటే కనుక నెక్స్ట్ నీకు ఫర్దర్ స్టెప్గా నేనైతే ఇంకా ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. ఆపరేషన్ కూడా 45,000 అవుతుంది అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ జాబ్ చేస్తాడు. సో మీ అందరికీ తెలుసు కదా, ఐటీ ఎంప్లాయ్ అని. మా హస్బెండ్ ఏంటంటే సో అక్కడ మనకి అమౌంట్ వస్తాయి అన్నమాట. నేను క్యాష్లెస్ యూజ్ చేసుకోవచ్చు, అంటే మనం ఎలాంటి పేమెంట్ కూడా చేయకోకుండా మొత్తం నాకు హాస్పిటల్కి బిల్ మొత్తం వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు, అంటే వాళ్ళే తెచ్చుకుంటారు కంపెనీ నుంచి. నాకు ఎలాంటి సంబంధాలు కూడా ఉండవు. సో కాకపోతే వాటికి ఒక 2 డేస్ టైం పడుతుంది. ఓకే అని చెప్పేసి ఇంకా మాట్లాడాను. అయిపోయిన తర్వాత ఒక ఇంజెక్షన్ మొత్తం ఒక 6 ఇంజెక్షన్స్ ఏమి ఇచ్చింది సిస్టర్. ఒక 2 ఇంజెక్షన్స్ ఏమో మేడము వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పింది. ఓకే అని చెప్పేసి మా హస్బెండ్కి ఫోన్ చేశాను. చేసిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నాడంటే, లేదు నీకు ఆపరేషన్ అని చెప్తున్నారు కదా, మనం అక్కడ సిటీలో కదా ఉండేది, అంతకంటే మంచి హాస్పిటల్స్ ఏమి ఉండవు. ఇంకొకటి వీళ్ళు ఏంటంటే మేము ఇక్కడ మీ ఇన్సూరెన్స్ అయితే తీసుకోము, మీకు కావాలంటే బిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము, మీరు తెచ్చుకోండి, అమౌంట్ మీరే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పారు. మా హస్బెండ్ ఉండి వద్దు మనకు అలాగా, మనం అక్కడే చేయించుకుందాం, ఆ మెడిసిన్స్ అవన్నీ ఏమొద్దు, మన రిపోర్ట్స్ మాత్రం మనకి తీసుకొని పట్టుకొని వచ్చేసేయండి. ఈలోపు పైన ఒక అమ్మాయి ఆపరేషన్ చేయించుకునింది. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాను ఏంటి ఎలాగా అని చెప్పేసి. ఓకే పర్వాలేదు, క్యూర్ అయిపోయిందాక బాగానే ఉంది అని చెప్పింది. బట్ ఆ అమ్మాయి పడుకొని ఉన్నింది, వాళ్ళ మమ్మీను వాళ్ళ సిస్టర్ ఉన్నింది, ఆవిడతో మాట్లాడాను. ఓకే అని చెప్పింది. ఇంకా అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వెంటనే బస్ బుక్ చేశాడు. బస్ బుక్ చేసిన తర్వాత నా టైం బాగాలేక నాకేంటంటే ఏసీ బస్ మాత్రమే ఉన్నింది, అది కూడా లాస్ట్లో ఉంది. నేను తిరుపతికి బస్సు అయితే చూసానండి, సీటు సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. నేను మా హస్బెండు మా పెద్ద బాబు నేను చిన్న బాబు మొత్తం 4 మెంబర్స్ ఆ 2 సీట్స్తోనే అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఏంటంటే ఇంకా ఇంకో బస్సు బుక్ చేయాలంటే మా హస్బెండ్ వేరే బస్కి వెళ్ళిపోవాలి, ఇంకా నేను ఒక బస్సు రావాలి. సీట్స్ అయితే ఏం లేవు, లాస్ట్ ఆ సీట్సే ఉన్నాయి. నేను ఎప్పుడైనా బస్సు ఎక్కేటప్పుడు నేను అనుకుంటాను, దేవుడా నన్ను చల్లగా చూడు బస్సు దిగేదాం. కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నాం కదా ఇవన్నీ, అంటే యాక్సిడెంట్లు అవన్నీ ఎక్కువ చూస్తున్నాం కదా, అందుకే భయం వేసింది. అందుకోసం అని చెప్పేసి కొంచెం దేవుడా నన్ను చల్లగా చూడని చెప్పేసి దండం పెట్టుకుంటాను. హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా నేను కొంచెం ప్రేయర్ చేస్తానన్నమాట. సో ఇవన్నీ అయిపోయాక ఇంకా బస్సు అయితే ఎక్కాము. నైట్ మాత్రం విపరీతమైన చలి, ఎందుకంటే అది ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు బుక్ చేసుకోవచ్చు కదక్క అంటే అక్కడ ఎక్కడ వేకెన్సీస్ లేవండి. నిన్న వచ్చేసి మండే నైట్ కదా, అప్పటికే బస్సు అయిపోయినాయి. మేము బస్సు బుక్ చేసుకునేసరికి 7:30 అయిపోయింది. ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి, ఇంకా బస్సు ఏమీ లేవు. ఇంకా కృష్ణారామ దేవుడా అనుకుంటా బస్సు ఒకటి బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ
ఇక్కడ పడ్డాము. అసలు తిరుపతిలో క్లైమేట్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా వేడిగా ఉందండి. అస్సలు ఉండలేకపోయామన్నమాట. చాలా భయంగా ఉండింది. ఎందుకంటే పదే పదే కోడి వాటర్ తాగుతూనే ఉన్నాము. అసలు చాలా వేడిగా ఉంది. నువ్వేమన్నా అమెరికాలో పుట్టావా, ఇలా వేడిగా ఉంది, ఇలా చల్లగా ఉందని చెప్తున్నా అంటే క్లైమేట్ ఉన్నట్టుండి మారిపోయింది కదా, అందుకే పిల్లలకి ఏదన్నా ఇష్యూ వస్తుందని నా భయము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అవన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను. నేను చూడండి, నాది టాప్ ఒకటి ఉంటే కింద ప్యాంట్ ఇంకోటి ఉంటుంది. సో వీడియోస్ నా పైన టాప్ మాత్రమే చూస్తారు మీరు. అందుకే ఇంకా నేను కింద కూడా అంటే పెద్దగా పట్టించుకోను. ఏదో ఒకటి నాకు కిచెన్లో ఎక్కువ పని ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మామూలుగా క్లీనింగ్ ఉమెన్ వస్తుంది కదా, ఆవిడంపటి ఇంకా వాష్రూమ్ దగ్గర వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా పెద్దగా పట్టించుకోను. ఏదో ఒకటి నైట్ టైం అయితే కనుక ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోవడమే. సో బట్ ప్యాంట్ అయితే కంపల్సరీ వేసుకుంటాను నేను. ఇంతమందిలో మనం కొంచెం డీసెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి. నాకు ఏంటంటే మధ్య పట్టీలు అయితే తీసానండి, కొంచెము కాలు బాగాలేదనమాట. అంటే బాగా గుచ్చుకుంటూ ఉన్నాయి, డ్రెస్సెస్ అవన్నీ పాడైపోతూ ఉన్నాయి. అందుకని పట్టీలన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మా వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదంతా ముందు సాటర్డే సండే వర్క్ అనమాట. సో నేను ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మాకేంటంటే జస్ట్ మా హస్బెండ్ ఏదన్నా చట్నీ చేయి, నాకు చట్నీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మాకు చట్నీస్ అయితే బాగా ఇష్టం అండి. ఏదో ఒక చట్నీ అయితే కనుక చేసుకుంటాం డైలీ. సో దాంతోపాటు పప్పు, ఏదన్నా రసం అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా మిగతా టైంలో అంటే కనుక రసం అంటే మీరు ఈ ఫుడ్ తిన్నా హాస్టల్ ఫుడ్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. హాస్టల్ ఫుడ్డే తింటాం, బట్ ఏంటంటే పిల్లలకి కొంచెం ఏదన్నా కొంచెం చప్పగా అలా పెట్టడానికి ట్రై చేస్తానండి. కొంచెం స్పైసీనెస్ అనేది లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇప్పటి నుంచి స్పైసీగా పెట్టడం, మసాలా అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇంకా అవన్నీ పెట్టను. జస్ట్ ఇవి మాత్రం పెట్టేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా మామూలుగా నాకు కొంచెం చింతపండు చట్నీ అంటే చాలా ఇష్టం. అందుకోసమని ఒట్టిమిరపకాయలు ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టాను. మామూలుగా చింతపండు చట్నీ చేస్తానని చెప్పాను మా హస్బెండ్కి. లేదు చింతపండు చట్నీ వద్దు, నాకు గోంగూర చట్నీ చేయమని చెప్పారు. అది గోంగూర కొంచెమే ఉండింది. అది కొంచెమే ఉందని చెప్తే కనుక పర్వాలేదు, కొంచెం పల్లీలు అవన్నీ వేసి చేసి కొంచెం బాగుంటుంది, తగ్గుతుంది అని చెప్పాడు. అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి ఓకే అని ఇంకా పల్లీలు వేయతే కనుక ఇవన్నీ అంతకుముందే మా వంటోడు వచ్చేసి వేయించి పెట్టుకుంటాడనమాట. ఏదన్నా అంటే ఇప్పుడు చట్నీస్ ఉంటాయి, వాటన్నిటికీ అప్పటికప్పుడు వేయించుకోకుండా ముందుగా వేయించి పెట్టుకుంటే కనుక కొంచెం పని తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వేయించి పెట్టుకున్నాడు. ఇంకా వాటిని నేను తీసుకొని ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని ఒట్టిమిరపకాయలు, తర్వాత వచ్చేసి శనక్కాయ పప్పులు, కొంచెం జీరా వేసుకొని, కొంచెం కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా శనక్కాయ పప్పులు అంటే ఎలాగో ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. మిగతాటివి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోంగూర వచ్చేసి ఒక 2 విజిల్స్ అలా ఉండేటట్టు మనం చేసుకొని ఇంకా మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి. గోంగూర వచ్చేసి కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇవన్నీ అయిపోయాక నేను ఇంకా నైట్కి ఇంకా బట్టలు అవన్నీ సర్దుకోవాలి. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే వేరే డ్రెస్ వేసుకుంటాను. నాకు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యే డ్రెస్ వేసుకోండి. నేను వేరే డ్రెస్ వేసుకున్నాను. అదేంటంటే హ్యాండ్స్ బాగా టైట్గా ఉన్నాయి, చాలా ఇబ్బంది పడ్డాను. నెక్స్ట్ టైము ఇలాంటి డ్రెస్ వేసుకోకూడదు అనుకున్నాను. ఈ మధ్య కొన్ని డ్రెస్ బాగా టైట్ అయిపోయానండి. ఏంటంటే కొంచెం లావ్ అయిపోయాను, అందుకే కొంచెం టైట్గా ఉన్నాయి. సో ఇంకా మెడిసిన్స్ అవన్నీ మింగుతున్నాను కదా, అందుకే ఇలా ఉన్నానని చెప్పేసి అనుకున్నాను. మొన్న ఏదో ఒక వీడియో తీశాను అనమాట. ఏంటంటే మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్నట్టు ఒక సాంగ్ ఉంటుంది కదా, సో పుట్టింటికి రా చెర్రి అనే సాంగ్. ఆ సాంగ్ తీస్తే మేము నిజంగా ప్రెగ్నెంట్ అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు. జస్ట్ క్యాజువల్గా తీశానండి అంతే. సో నిజంగా నేనైతే ప్రెగ్నెంట్ అయితే కాదు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్కి బట్టలు అవన్నీ సర్దుకోవాలి. సో దానికోసం మా హస్బెండ్ని అడిగితే పిల్లల బట్టలు అవన్నీ నేను సర్దుతాను, నువ్వైతే కనుక కిచెన్లో వర్క్ చూడు అని చెప్పాడు. మేము తినేసరికి అట్లీస్ట్ 3 అన్న అవుతుందండి. ఎందుకంటే హాస్టల్ సండే కదా, చికెన్ సరిపోయిందా లేదా అని, చిన్న హాస్టల్ సరిపోయిందా లేదా, పెద్ద హాస్టల్ సరిపోయిందా లేదా, ఇవన్నీ చూసుకొని తినేసరికి మినిమం 2 అన్న అవుతుంది.
సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను తినేసిన అనమాట. ఇంకప్పుడైతే వీడియో ఏం తెలియదు. మా హస్బెండ్ని నేను చాలా తక్కువ చూపిస్తాను, ఎక్కువైతే ఏం చూపిని, ఎందుకు సోషల్ మీడియాలో అని చెప్పేసి ఇన్స్టాలో అయితే పదే పదే అడుగుతుంటారండి. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య డాక్టర్ అయితే ఒక విషయం చెప్పాడు, నువ్వు కిచెన్లోకి కొంచెం తక్కువ వెళ్ళమ్మా అని చెప్పేసి. అంతకుముందు డాక్టర్ అయితే కనుక నాకు నిన్న రీసెంట్గా వెళ్ళిన డాక్టరు, నువ్వేమి వర్క్ చేస్తావమ్మా అంటే కనుక ఇలా కొంచెం బిజినెస్ చేస్తా అంటే ఆ బిజినెస్ మానుకో అన్నాడు. ఎందుకని సార్ అంటే ఆరోగ్యం కంటే నీకు ఏది ఇంపార్టెంట్ కాదని. సో అది మానుకుంటే నేను ఏం తినాలా స్వామి అని చెప్పేసి నాకు కూడా బాధగా అనిపించింది. అది సొల్యూషన్ కాదు కదా. సో దానికి ఏదైనా మందు ఉంటే, మెడిసిన్ ఉంటే అది వేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి. అంతేగాని నువ్వు ఆ మెడిసిన్ అనేది నువ్వు బిజినెస్సే మానుకోమ్మా అని చెప్పాడు. నేనైతే షాక్ అయిపోయాను. వామ్మో, బిజినెస్ మానుకుంటే నా పరిస్థితి ఏంది సార్ అని చెప్పేసి. ఇంకా ఫైనల్ అయితే కనుక ఫుడ్ అంతా అయిపోయింది. ఈ వీడియోని నేను షార్ట్స్లో కూడా చెప్తాను, వినండి, బాగా నవ్వుకోండి. బాగా కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది ఆయన చెప్పింది. సీరియస్గా అయితే ఏం తీసుకోలేదు, ఫన్నీగా అనిపించింది. ఆయన అలా చెప్పాడు, మరి ఇంకా ఫన్నీగా అనిపించక ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో మీరు బిజినెస్సే మానేసుకోండి అమ్మా అంటే ఇంకా నిన్న ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్కి మా తమ్ముని వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. నా వీడియో పెట్టాను కదా, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మా తమ్ముని వాళ్ళది. సో మా తమ్ముడు వచ్చేసి మరి బిజినెస్ అనుకుని మేము ఇంట్లో ఉంటాం సార్, మీరు పంపిస్తారా మంత్కి చెప్పండి సార్ అని అడగాల్సింది అక్క అన్నాడు. అది అలా ఎలా అడుగుతావో చెప్పు, ఇంకా అడగలేం కదా అంటే అడగలేం నిజమే, బట్ ఆయన చెప్పడం ఏంటక్క బిజినెస్ మానుకోమని. బిజినెస్ ఏ రకంగా మానుకుంటాము, ఆయన అయితే మానుకుంటాడా చెప్పు అని చెప్పాడు. ఏదో కొంచెము కేర్ఫుల్గా ఉండమ్మా అని చెప్పాలి కానీ, అంతేగాని బిజినెస్ మానుకో ఇలాంటివి అలా ఎలా చెప్తాడక్క అని చెప్పాడు. నేను ఇంకా సరే అని చెప్పేసి లైట్ తీసుకోండి అని చెప్పాను. అదంతా కొంచెం ఫన్నీగా అయిపోయింది, కొంచెం సీరియస్గా అయితే ఏం తీసుకోలేదన్నమాట. నాకైతే ఇంకా అంతా కంప్లీట్ అయిపోయేసరికి తల ప్రాణం తోకొచ్చేసిందండి. నాకు ఫస్ట్ టైం అంటే అంతకుముందు కూడా తిరుపతికి వెళ్ళాను, బట్ ఏంటంటే చాలా హాట్గా అనిపించింది. సో అప్పుడు కొంచెం కూల్గా ఉండింది, అసలు కోల్డ్ వాటర్ లేనిది ఉండలేకపోయి. వీడియో అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.